నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ చేస్తున్న భారత్. మహిళల ఆర్థిక శక్తి పెంచడమే లక్ష్యమన్న సీఎం. కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలు అందిస్తామని వెల్లడి. హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చుతామని పునరుద్ఘాటన. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని విపక్షాలపై రేవంత్ రెడ్డి ధ్వజం. జూన్ 2 కల్లా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు భూసేకరణ. 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. యూపీలోని ఆగ్రాలో రాష్ట్ర ఈగల్ టీం భారీ ఆపరేషన్. హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5 అరెస్ట్. ఇరాన్లోని ఆయిల్ డిపోలపై కొనసాగుతున్న యుఎస్ ఇజ్రాయెల్ దాడులు. వందలాది కమాండ్ మిసైల్ డ్రోన్ సెంటర్లు ధ్వంసం. ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. మరో 6 నెలలు యుద్ధం చేసే సామర్థ్యం ఉందని వెల్లడి. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లలోని ఇళ్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవ విరుద్దమైన వార్తలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం మాట్లాడిన సీఎం మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందన్నారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న రేవంత్ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఉన్నత పదవులు అప్పగించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో మహిళకు రక్షణ మాత్రమే కాదని అవకాశాలు కూడా ఇస్తున్నామని వెల్లడించారు. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్న వారే మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతితోని ఇది సమస్య పరిష్కారం కాదు. వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళ ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు, మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామన్నారు. హైదరాబాద్ లో 100% ఈవీ బస్సులను తెస్తున్నామన్నారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈవీ స్కూటీలు అందించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 2026 డిసెంబర్ లోపల ఈ 2800 డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి 100% ఈవీ బస్సులను హైదరాబాద్ నగరంలో మనం తేబోతున్నాము. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా 0 ట్యాక్స్, కాస్ట్ ఎఫెక్టివ్ గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈ రోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్లే ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకు ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో వాస్తవ విరుద్ధమైన వార్తలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.
పాత్రికేయుల ముసుగులో అసత్యాలు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా 2026 ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు మహిళా రైతు మేళా జరగనుంది. సహజ వ్యవసాయం చేసే మహిళా రైతులకు ప్రాధాన్యమిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 27 మంది మహిళా రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు. భవిష్యత్తులో మహిళా రైతుల యొక్క గ్రూపులకే డ్రోన్లతో సహా, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి గ్రూపులతో సహా తెలంగాణ వ్యవసాయ శాఖ మహిళా రైతులకే ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ ద్వారా చేపించాలనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మహిళలు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క వ్యవసాయ పరంగా ఎక్కడ ముందుకొస్తే అక్కడ మా యొక్క మహిళా రైతుల్ని ప్రోత్సహించి, మహిళా మణులను ప్రోత్సహించి, సోలార్ వచ్చిన ఆఖరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు బస్సుల యాజమాన్యాన్ని కూడా మహిళలకే ఇచ్చి మహిళల్ని ఈ రోజున స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వరికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. పంట నాట్లేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు ఎవరు ఎక్కువ కష్టపడతారంటే మన వ్యవసాయ ఇళ్లలో కేవలం మహిళలే. నాట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని హార్వెస్టింగ్ వచ్చే వరకు కూడా మరి పంట ధాన్యానికి సంబంధించి మార్కెట్లో పోయే వరకు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న మా మహిళా సోదరిమణులకి ప్రత్యేకంగా ఈరోజు మీ మహిళా దినోత్సవ సందర్భంలో మా ప్రభుత్వం తరఫున, విశ్వవిద్యాలయానికి సంబంధించిన పెద్దలందరి తరఫున మరి హృదయపూర్వకంగా మీకు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారసత్వ సంపద కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పునరుద్దరించిన పాత శాసనసభ భవనాన్ని స్పీకర్ మంత్రులతో కలిసి ప్రారంభించారు. తొలుత మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మండలి హాల్ను ప్రారంభించిన సహచర మంత్రులతో అక్కడ కలియ తిరిగారు. ఉభయ సభాపతులతో కూర్చొని కాసేపు ముచ్చటించారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. 113 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న టౌన్ హాల్ను ఇక నుంచి శాసనమండలి కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కృష్ణా జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ జూన్ 2లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును మార్చేసి తీవ్ర అన్యాయం చేశారని ఆక్షేపించారు. వచ్చే 2 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఉత్తమ్ వివరించారు. తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడం కూడా అంతే అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలు మరి మోసపోయినరు. తెలంగాణ రైతులకి నష్టం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరమైన భూసేకరణ జూన్ 2వ తారీఖు లోపల 5,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయబోతున్నాము. ఎంత ఖర్చైనా సరే యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట్ స్కీమ్స్ ని పూర్తి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి 12.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్న ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా పురోగతి లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్ జలసౌదాలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జూరాల ప్రాజెక్టు సేఫ్టీపై దృష్టి సారించాలని కోరినట్లు డీకే అరుణ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు ప్రాధాన్యతనిచ్చి 1,00,000 కోట్లైనా సరే ముందు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినో అంత స్పీడ్ గా పనులైతే నడుస్తలేవు. స్పీడ్ ని పెంచి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నింటిపైన కూడా మా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. జూరాల ప్రాజెక్టు సేఫ్టీ డ్యామ్ అనేది ఇప్పటిదాకా కట్టలేదు. ప్రాజెక్టు దగ్గర ఉండాల్సినటువంటి డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జిని మాత్రం తప్పకుండా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. జూరాల డ్యామ్ అంటే మహబూబ్నగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది అన్ని ప్రాజెక్టులకు. సో ఆ డ్యామ్ సేఫ్టీ అనేది అతి ముఖ్యమైన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లైన్లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజు ముఖ్యంగా ఇరాన్ చమురు డిపోలు లక్ష్యంగా బాంబులు జారవిడుస్తున్నాయి. 5 ప్రాంతాల్లోని ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 చనిపోయినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్లోని నజఫాబాద్ నగరంలోని అమెరికా, ఇజ్రాయెల్ డబుల్ ట్యాప్ క్షిపణి దాడి జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 20 మందికి పైగా మరణించగా 50 మంది గాయపడ్డారని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. నజఫాబాద్లో క్షిపణి దాడి తర్వాత సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా రెండో క్షిపణి అదే ప్రాంతాన్ని తాకిందని పేర్కొంది. కరాజ్ నగరంలోని చమురు డిపోపై జరిగిన దాడిలో 6 మరణించారు, 21 మంది గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తంగా 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 200 మంది పిల్లలు, 200 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో 400 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 10,000 పౌర భవన యూనిట్లు ధ్వంసమైనట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఇందులో 7,943 నివాస యూనిట్లు, 1,617 వాణిజ్య యూనిట్లు ఉన్నట్లు పేర్కొంది. అటు లెబనాన్లోని సరల్ గర్బియా పట్టణంపై ఇవాళ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 19 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. గత 7 రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొత్తంగా 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ప్రకటించింది. ఇందులో 83 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. లెబనాన్లో అక్కడి సైనికులు జరిపిన ప్రతి దాడుల్లో 2 ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. 100 కమాండ్ సెంటర్లు, మిసైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. ఐడీఎఫ్ తాజా దాడుల్లో లెబనాన్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 4 ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఇర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ తాజాగా మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. దుబాయ్పై 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. దుబాయ్లో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 2 పాకిస్తాన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. యుఏఈపై జరిగిన దాడుల్లో మొత్తంగా 4 మృతి చెందారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అమ్ములు పొద్దులోని ఫస్ట్, సెకండ్ జనరేషన్ మిసైళ్లను ఇరాన్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకువచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై కైబార్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. తమ ఆయిల్ డిపోలపై దాడులకు ప్రతీకారంగానే హైఫాపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. మర్కాజీ ప్రావిన్స్లో ఒక ఇజ్రాయెల్ డ్రోన్ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హార్మ్యంపై కూల్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి.
ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిసైళ్లలో 15 కూల్చివేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. ఖతార్లోని అమెరికాకు చెందిన అల్ అదితి ఎయిర్ బేస్ను ఇరాన్ క్షిపణి తాకింది. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్ట్లో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. మంచినీటిగా మార్చే 2 డిసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల్లోని డిసాలినేషన్ ప్లాంట్ను ఇరాన్ లక్ష్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇక్కడి అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగింది. బహ్రెయిన్లోని అల్ జుఫైర్ అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ను ఇరాన్ క్షిపణి తాకింది. అక్కడ 21 మంది సైనికులు చనిపోయారని ఇరాన్ చెబుతోంది. అయితే దాన్ని అమెరికా నిర్ధారించలేదు. ఇరాన్ దాడుల్లో తమ దేశంలో 3 మరణించినట్లు బహ్రెయిన్ తెలిపింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. స్థానికంగా ఆకాశహార్మ్యం పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. తమ 2 సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్ తెలిపింది. పలువురు అమెరికా సైనికులను బందీలుగా చేసుకున్నామని ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజానీ తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దాడిలో 6గురే చనిపోయారని అమెరికా చెబుతోందని, అది అబద్దమని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆ సంఖ్యను క్రమంగా పెంచుతారని అంచనా వేశారు. మరో 6 నెలల పాటు యుద్దం చేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. గల్ఫ్లో చమురును ఉత్పత్తి చేయకుండా, అమ్మకుండా చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న అధునాతన క్షిపణులతో దాడులు చేస్తామని ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు తమ ప్రతిస్పందన కూడా బలంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తమ శత్రువులు పొరుగు దేశాల నుంచి తమ దేశంపై దాడులు లేదా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఇరాన్ తప్పక ప్రతిస్పందిస్తుందని చెప్పారు. ఆ దేశాలతో తమకు శత్రుత్వం ఉన్నట్లు లేదా అక్కడి ప్రజలకు హాని తలబెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. అవసరమైన పరిస్థితుల్లోనే దాడులు చేస్తామన్నారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన మరుసటి రోజు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా యుద్దం 9వ రోజుకు చేరిన వేళ ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఖమేనీ వారసుడిగా ఓ మత పెద్ద ఎంపికైనట్లు తెలుస్తోంది. అత్యంత శక్తివంతమైన నిపుణుల కమిటీ ఇరాన్ సుప్రీం లీడర్గా మత పెద్దను ఎంపిక చేసినప్పటికీ ఆయన పేరు వెల్లడించలేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. సంప్రదింపుల అనంతరం సుప్రీం లీడర్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నట్లు తెలిపాయి. సుదీర్ఘకాలం ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగిన అయతుల్లా ఖమేనీ మృతి తర్వాత నిపుణుల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థిత్వానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు నిపుణుల కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఖమేనీ స్థానంలోకి ఎవరు వచ్చినా వారిని కూడా టార్గెట్ చేస్తామన్న ఇజ్రాయెల్ హెచ్చరికతోనే కొత్త సుప్రీం లీడర్ పేరు వెల్లడించలేదని తెలుస్తోంది. వరంగల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పునరుద్దరించిన శాసనమండలి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ నగరానికి దశాబ్దాలుగా పీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం 5,000 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరం చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు త్వరలోనే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయని ఎంపీ కడియం కావ్య వివరించారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్ట్రానికి 2వ రాజధానిగా నిలబెడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం మాట నిలబెట్టుకొని నిన్న 5,277 కోట్ల రూపాయలని జీవో రిలీజ్ చేయటం జరిగింది. దానికి డిపిఆర్ కూడా తయారు చేయటం జరిగింది. ఈ మంత్లోనో ఫస్ట్ వీక్ లోపట్నో టెండర్ కూడా కాల్ఫర్ చేసి పని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో 10 ఏళ్ల నుంచి కూడా ఆగిపోయింది. అది దాన్ని కూడా అడ్డంకిని తీసేసి మనకి దాదాపు 2,095 కోట్లతోటి
ల్యాండ్ ఎక్విజిషన్కి మనీ ఇవ్వడమే కాకుండా 950 ఎకరాలు ఇవ్వడం జరిగింది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి. ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటూ వరంగల్ని అభివృద్ధి చేస్తున్నందుకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా మేమందరము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయిరలో క్రికెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే సందర్భంగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లారెడ్డి సిల్వర్ జూబ్లీ వేడుకలను మొదటిసారి పెళ్లి చేసుకున్న విధంగా 6 రోజుల పెళ్లి మహోత్సవం జరిపిస్తూ సంగీత్ ఏర్పాటు చేసి వైభవంగా జరిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. సంగీత్ కు హాజరవుతున్నట్లు తెలిపారు. మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన పేర్లను కలుపుతూ మల్పనగా పిలుచుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. ఇండియా టీ20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఉందని ఇక్కడ కూడా యువకులు టోర్నమెంట్లో రాణించాలని కేటీఆర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి బౌలింగ్ చేయగా కేటీఆర్ బ్యాటింగ్ చేస్తూ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో రాష్ట్ర ఈగల్ టీం భారీ ఆపరేషన్లో విజయం సాధించింది. హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆగ్రా డ్రగ్స్ డెడ్ను గుర్తించింది. పక్కా ప్రణాళికతో ఈగల్ బృందం దాడి చేసింది. డ్రగ్స్ తయారు చేస్తున్న గదిలో భారీగా రసాయనాలు, పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడి సరుకు సీజ్ చేశారు. 5 నిందితులను అరెస్టు చేసి ఆగ్రా పోలీసులకు అప్పజెప్పారు. 5 నిందితుల్లో మనోజ్ కుమార్ హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మెఫిడ్రిన్ తయారు చేసి రాజస్థాన్లోని దౌసా వద్ద మనీష్కు అప్పగించినట్లు ఈగల్ బృందం తేల్చింది. దేశంలోని ఏ మూల నుంచి డ్రగ్స్ వచ్చినా ఆ మూలకు వెళ్లి మూలాల నుంచే ఈగల్ టీం ప్రక్షాళన చేస్తుంది. పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టీఎంసీ ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఎంతో ముఖ్యమైన సంతాల్ వేడుకలను టీఎంసీ బహిష్కరించిందని విమర్శించారు. ఆ కార్యక్రమ నిర్వహణను టీఎంసీ సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో 3 మెట్రో కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతిని మాత్రమే కాదు రాజ్యాంగాన్ని కూడా టీఎంసీ అవమానించిందని మండిపడ్డారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అవమానకరమని ప్రధాని మోదీ అన్నారు. एक आदिवासी राष्ट्रपति का गौर अपमान करने वाली टीएमसी की एक गंदी राजनीति और सत्ता का अहंकार बहुत ही जल्द चूर चूर होकर रहेगा. पश्चिम बंगाल की प्रबुद्ध जनता टीएमसी को एक नारी के अपमान के लिए, एक आदिवासी के अपमान के लिए और देश के महामना राष्ट्रपति के अपमान के लिए कभी भी माफ नहीं करेगा. देश भी कभी माफ नहीं करेगा. देश का आदिवासी समाज भी कभी माफ नहीं करेगा. देश की नारी शक्ति की कभी माफ नहीं करेगी. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ అంశంపై దుమారం రేగుతోంది. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. బ్లూ బుక్లోని ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బ్లూ బుక్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రత, ప్రోటోకాల్కు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సమావేశానికి గిరిజనులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం, వేదికను బిధాన్ నగర్ నుంచి మార్చడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ, ఆమె కేబినెట్కు చెందిన మంత్రులు రాష్ట్రపతి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టనున్నారన్న
ప్రచారం మధ్య సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు. పాట్నాలోని జేడీయూ హెడ్ క్వార్టర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన లాంఛనంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిశాంత్ కుమార్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. రాజ్యసభకు వెళ్లాలనుకోవడం తన తండ్రి సొంతంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆయన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. 20 ఏళ్లు బీహార్ సీఎంగా పనిచేసిన తన తండ్రి రాష్ట్రానికి ఎంతో చేశారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధిని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని నిశాంత్ కుమార్ అన్నారు.